రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూతులు వద్ద బారులు తీరారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ కాసేపట్లోనే అధికారులు సరిచేసి పోలింగ్ కొనసాగించారు. పాలక ప్రతిపక్ష నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుని మండలంలో ఎసన్నవరం గ్రామంలో మంత్రి వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా, తొండంగి మండలం ఏవి నగరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనమల దివ్య, పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుని నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో రాత్రి 10 అయినా కొనసాగిన పోలింగ్. ఇక్కడ మాట్లాడకూడరు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ జోరు కొనసాగుతుంది, స్పీడ్ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పురుషులు అందరూ కూడా చెప్పించి కొట్టినట్టు సమాధానం చెప్పే పరిస్థితి ఈ బూతుల్లో కనిపిస్తుందని తెలియజేసుకుంటున్నాం.